హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీఫ్ హోమ్. ఈరోజు అయితే నేను చాలా మంచి యూజ్ఫుల్ అయిన ప్లాంట్ గురించి అయితే మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకి రోజ్‌మెరీ ప్లాంట్. చాలా మంది ఈ రోజ్‌మెరీ ప్లాంట్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియట్లేదు అంటున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి రోజ్‌మెరీకి కంటైనర్ అనేది కొంచెం పెద్దది తీసుకున్నా పర్లేదు, చిన్నది తీసుకున్నా పర్లేదు. సాయిల్ మిక్స్ అనేది చాలా లూజ్‌గా ఉండాలి. లైక్ అదంటే ఒక 60% ఇసుక ఉంటే ఒక రిమైనింగ్ 40% మనం కంపోస్ట్ అండ్ ఎరువులు కలిపించుకోవాలి. అలా సాయిల్ మిక్స్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రోజ్‌మెరీ ఎప్పుడైనా సరే డైరెక్ట్ సన్ పడే ప్లేస్‌లోనే పెట్టాలి ఖచ్చితంగా. కనీసం 4-5 అవర్స్ అయితే డైరెక్ట్ సన్ అయితే పడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజ్‌మెరీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు హెయిర్ సీరమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ సీరమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేసి మనం జస్ట్ ఇలా చేత్తో ఇలా అని రోజ్‌మెరీ ఇలా స్మెల్ చూసుకోవడం వల్ల మనకి కొంచెం జలుబు అలాంటివి ఉన్నా మంచి రిలాక్సేషన్ ఉంటది. హెడేక్ కూడా తగ్గుతుంది. సో వీటిని సలాడ్స్‌లో యూజ్ చేస్తారు. ఇదైతే చాలా మంచి మెడిసినల్ అండ్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్. ఇది ఖచ్చితంగా అయితే ప్రతి ఇంట్లో ఉండాల్సింది. లైక్ మనం జస్ట్ అలా వెళ్తూ కూడా ఇలా అనంగానే మనకి స్మెల్ అయితే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్లాంట్ అయితే చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ స్టెమ్స్‌తో కూడా ప్రాపగేట్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ వీడియో గాని మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. స్టెమ్స్ ఎలా ప్రాపగేట్ చేయాలో కూడా చూపిస్తా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.